పవర్ ప్రాజెక్టుల్లో వేల కోట్ల దోపిడీ ఎవరు దిగమింగారో తేలుస్తాం. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ హెచ్చరిక. సో ఫ్రెండ్స్, సో బిహెచ్ఈఎల్కు కాంట్రాక్టు ఇవ్వడంలోనే అసలు మతలబ్. ఇసుక, కంకర, సివిల్ సబ్ కాంట్రాక్టులన్నీ బినామీలకే అప్పగించారు. పవర్పై ఎంక్వైరీ అడిగిందే వాళ్ళు, ఎంక్వైరీ ఆపాలంటూ కోర్టుకెళ్ళింది వాళ్ళే. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే అయితే విచారణకు ఎందుకు పోతలే? సుప్రీం తీర్పును కూడా వక్రీకరిస్తున్నారు. చేసిన పాపం ఊరికే పోదు, ఆడబిడ్డలను జైల్లో పెట్టించిండ్రు. సో ఇప్పుడు వాళ్లకు అదే గతి పట్టిందని వాక్య. అర్ధరాత్రి 1:30 వరకు సాగిన సభ పద్దులపై సమాధానం ఇచ్చిన బట్టి. సో పవర్ కమిషన్కు కొత్త చైర్మన్ను నియమిస్తాం సీఎం. సో ఈ పవర్ ఫస్ట్లో బీజేపీ మీద, అంటే కేంద్ర ప్రభుత్వం మీద అపవాదు వేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీటర్ల విషయం. మీటర్లు కేంద్ర ప్రభుత్వం పెడతా అంటే మనం ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ గారే మనతో వద్దు అని చెప్పారు. దీన్ని ఎన్నుకున్నటువంటి మతలబ్ ఏంది అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే మీటర్లు పెడితే లెక్కలు వస్తాయి ఎవరికి ఎంత, అంటే ఇప్పుడు ప్రజల పేరు చెప్పి ఎవరెవరికి ఎంత పవర్ ఇచ్చారు ఏందనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలుస్తుందా? మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మీరు అన్నట్టు ఏంటంటే మళ్ళా సంకల ఫైలు పెట్టుకొని పోతుందా అనేది చూడాలి. సో కాబట్టి ఇవన్నీ ఇద్దరు నాటకాలు ఎట్లున్నాయంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు మీటర్లు మీరు పెడితే ఒప్పుకుంటాము అని చెప్పేసి కొనరని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. మేము ఒప్పుకోలే, అది కాదు మేము ఒప్పుకున్నది వేరేది, అది వ్యవసాయేతర వాటికి మీటర్లు పెడితే ఒప్పుకుంటాము అని చెప్పేసి అన్నాడు. కానీ ఇవన్నీ ఏంటంటే ఇద్దరి నాటకాలు. ఇది దానికి లింకు. ఎస్. సో సుప్రీంకోర్టు ఎక్స్ జడ్జ్ లోకూర్ టు హెడ్ ప్రోబ్ ప్యానల్ ఆన్ పవర్ పర్చేసెస్ డీల్స్. లోకూర్ గారు ఎవరు అని అంటే వెనకటికి మన జేడి లక్ష్మీనారాయణ గారు జాయింట్ డైరెక్టర్ ఉండే కదా, ఏది మన జనార్దన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టుకి మన లోకూర్ ఆయననే హైకోర్టు జడ్జి కూడా ఉండే, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఏదో ఉండే ఈయన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. నాకు తెలిసి ఆయన ఉండే, ఈయన ఉంటుంది కూడా క్లియర్ కట్గా. ఈయన ఆ టైంలో గిట్లా నడుస్తున్నది బెయిల్ ఇయనికి గిట్ల అవకతవకలు నడుస్తున్నాయి అని జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తే గుప్తం గురించి సీక్రెట్ గురించి జడ్జి మీద కూడా యాక్షన్ తీసుకున్న మొగుడు జస్టిస్ లోకూర్. నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాజ్ ఫర్ యాజ్ ది డెలివరబుల్స్ ఆర్ కన్సర్న్డ్ ఎగ్జిక్యూషన్ లెవెల్ లోకూర్. మీరు అంటే ఇప్పుడు జస్టిస్ లోకూర్ వాస్ keen on judicial reforms, computerization of courts, judicial education, legal aid and services, juvenile justice and alternative dispute resolutions. So Lokur was phenomenal. Honorable Justice Lokur was very phenomenal in addressing certain issues. Now రేవంత్ రెడ్డి గారు లోకూర్ గారిని పెట్టడంలా నిజంగా నేను సంతోషిస్తా, హర్షిస్తా. పవర్ పర్చేస్ అగ్రిమెంట్లల్లో లెక్కలు కుదిరినాయా లేవా నాకు తెలియదు ఇరువురు మధ్యలో, అందుకనే ఇంత స్ట్రాంగ్ మెసేజ్ దించిండు అని చెప్పి భావిస్తా. అయితే నరసింహారెడ్డి గారిని జరిపి లోకూర్ గారిని పెట్టినా పాపం ఆయన చేసిన సేవ కూడా వృధా అవుతుంది అని చెప్పి నేను ఈరోజే భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక జ్యుడిషియల్ కమిషనే, ఇది ఆర్బిట్రేటరీ అథారిటీ కాదు. దీన్ని మళ్ళీ కేసీఆర్ ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాడు. మనము లాస్ట్ టైం అనుకున్నాం కదా, ఈ రేవంత్ రెడ్డి ఎట్లా ఉపయోగించుకుంటాడంటే ఎవరైతే సమర్థవంతమైనటువంటి ఈ జ్యుడిషియల్ సిస్టమ్స్ని కావచ్చు లేకపోతే బ్యూరోక్రాట్స్ని కావచ్చు వాడుకొని, అంటే అక్కడ ఉన్నటువంటి లెక్కలన్నీ కరెక్ట్గా తీపిస్తాడు. వాడుకునేది మాత్రం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు. అర్థమైంది కదా. సో ప్రజలకు తెలియాల్సిన విషయాలు తెలియదు. మళ్ళీ సింపుల్ దీని మీద నేను ఏమంటా అంటే అథెంటిసిటీ ఉంటేనే దీనికి ఏదైనా వాల్యూ. మళ్ళీ కోర్టుకు పోతుంది, కోర్టుకు పోయి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అని ఈ రిపోర్ట్ ఇది విషయస్ సర్కిల్, ఇది స్పైరల్. చక్రవ్యూహ్ బీజేపీ చేస్తలేదు రేవంత్ అన్న, చక్రవ్యూహ్ మీరు చేస్తున్నారు. అది ఇందులో అవినీతి చక్రవ్యూహ్ ఇది. ఇందులో జస్టిస్ నరసింహారెడ్డి గారు ఏం చేశానంటే ఇది డైరెక్ట్ ప్రజలకు తెలవడం వల్ల ఇది ఒక మంచి, అంటే ప్రజలకు ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ప్రజలకు ఎంటదేంట తెలుస్తుంటే ఏమైపోతుంది అంటే ఈ ఎవరైతే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే పొలిటికల్ ఎజెండా ఏదైనా ఉంటే అది దాపెట్టకుండా ఉంటుంది అనేది నరసింహారెడ్డి గారు మంచి పని చేసినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను అది వాస్తవమే అంటున్నా. ఇప్పుడు రిపోర్ట్లో ఎంత ఇప్పుడు లోకూర్ గారిని పెట్టిరంటేనే అందులో అబ్సల్యూట్గా దూత్ పానిక పానీ ఉంటుంది. అది కానీ ప్రజలకు తెలియదు అంటున్నా. తర్వాత దూత్ పానిక పానీ వచ్చిన తర్వాత పబ్లిక్ డాక్యుమెంట్ ఉంటుందో మళ్ళీ క్లాసిఫైడ్ ఉంటుందో నాకు అది తెలియదు. కానీ ఐ నీడ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ ఫ్రెండ్స్.
అయితే సపోజ్ ఇది నాన్ క్లాసిఫైడ్ ఉన్నా క్లాసిఫైడ్ ఉన్నా కేసీఆర్ అనేటోడు నేను రిపోర్ట్ని నమ్మ అంటాడు. అదే నేను నమ్మనేనమ్మా ఏంది ఇది మోటివేటెడ్ అని అంటాడు. నేనేమంటా అంటే ఒక ఏజెన్సీని పెట్టు కదా. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ఇస్ ద కింగ్ పిన్. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్స్ పాలసీ ఉంటుందో ఎక్సైజ్ పాలసీ మనోడే చూసి గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్స్కి ఇచ్చిండు. ఎక్స్ బ్యూరోక్రాట్ డైనెక్సో ఏదో ఉన్నది ఆయన పేరు, ఆయనకి ఇచ్చిండు అని చెప్పి ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది నిన్న కోర్టులో రెస్పెక్టివ్ ఏజెన్సీస్. సో దానికి అథెంటిసిటీ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఈ ఏజెన్సీల చేతిలకే వస్తుంది. అది మళ్ళీ ట్రయల్ జరగాల్సిందే. ఇప్పుడు టైం వేస్ట్ చేసి అప్పుడు ఇవన్నీ ఎందుకు అంట డైరెక్ట్ దర్యాప్తు సంస్థలకి ఇచ్చి పక్క కమిషన్ పెట్టుకోను. మళ్ళీ ఇంకొకటి ఫాస్ట్ ట్రాక్ అవుతుంది కదా. దీని మీద అసెంబ్లీలో చర్చలు మాట్లాడిందే ప్రజల సమస్యల మీద ఏం జరుగుతుంది? ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీలు వీళ్ళు ఇవ్వలేదని వీళ్ళు ఇస్తే నేను ఏమంటాడు రాజీనామా చేస్తాను ఒకరు. ఈ వేస్ట్ చర్చ మీద అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం చర్చించిందే నిన్న వెంకటరామరెడ్డి గారు తీసుకున్నారు. ఏది మనం ఫస్ట్ రోజు ఏమన్నామంటే అసెంబ్లీకి రాకపోతే శాలరీ కట్ చేయమనేది ఫస్ట్ టైం మాట్లాడింది చిత్రగుప్త. దాన్ని ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు తీసుకున్నారు. అది ఇంకోటి కూడా వచ్చిందన్న, మీకు ఆ న్యూస్ పెడితే నేను ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు భారీ వర్షాలు పడ్డాయి కదా, ఇది అయిపోయినాక అడిపోదాం మళ్ళీ జంపింగ్. సో ఈ టాపిక్ లో ఇంకొక విషయం చూడు రీడ, కిషన్ రెడ్డి కేటీఆర్ చుట్టాలైండ్రు. ఈయన పంతులు ఉండే, మన రేవంత్ అన్న పంతులు ఉండే, ఈయననే కల్పించిండు మామా అని అనిపించిండు. తాంబూలము పంచుకుంటుంటే ఈయననే మామా అని చెప్పి ఇచ్చుకున్నమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనంలో ఈయననే సాక్ష్యాలు సంతకాలు పెట్టిండు రేవంత్ రెడ్డి. రేవంత్ అన్న మీకు అందుతే అంగూర్లు తీయగా ఉంటాయి, లేకపోతే అంగూర్లు పుల్లగా ఉంటాయి తూ అని ఉంచుతారు. వెనకటికి కవిత దగ్గరకు వచ్చినప్పుడు కవిత దగ్గర సానుభూతిగా మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? ఇదే రేవంత్ రెడ్డి కవితను అరెస్ట్ చేస్తుంటే కేసీఆర్కి సానుభూతి ఏనిక భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి లొల్లి చేసిండు. అరెస్ట్ చేస్తే ఒక సానుభూతి ఇచ్చేస్తున్నది అని చెప్పి ప్రయత్నం చేసిండు. ఇప్పుడేమో ఏమంటుండు, వెనకటికి మీ ఆడబిడ్డలకు అట్లా చేసారు, మీ ఆడబిడ్డకి ఇట్లా అయిందని పర్సనల్గా దిగుతున్నాం. అసలు రాజకీయ లక్షణాలు ఇవి ఉన్నాయా రేవంత్ అన్న? మీకు మిమ్మల్ని పర్సనల్గా ఫస్ట్ టైం అడుగుతున్నాను నేను ఈ విషయం. పర్సనల్గా ఎందుకు టార్గెట్ చేస్తాడు మనుషులని? కిషన్ రెడ్డి చుట్టాలండి ఫస్ట్ అది అంత ఇడిచిపెట్టుర్రి. 4 సార్లు మా కిషన్ అన్న లేఖ రాసిండ్రు. మీ నల్లమొక కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు పవర్ ప్రాజెక్టులల్లా? మా కిషన్ అన్న రాసిండు, నేను చెప్తున్నా ఇవాళ 4 లెటర్లు రాసిండు. సూపర్ థర్మల్ పవర్ ప్లాంటు ఏం చేస్తారు, 4000 మెగావాట్లు మేము శాంక్షన్ చేసినాము, మళ్ళీ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతున్న ఈ కరెంటు పక్క రాష్ట్రాలకు పోతుంది, మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనకు పెద్దపీట ఉంటుంది, దీని మీద స్పందించుండ్రి అని అంటే ఆ స్పందన లేదు. కానీ కిషన్ రెడ్డి కేటీఆర్ షుట్టాలయ్యారు. అక్బరుద్దీన్కి మాత్రం సీట్ ఇస్తారు, మీరు షిట్టాలు ఇప్పుతారు. మేము వాళ్ళు షుట్టాలయ్యారు, మీరు షిట్టాలు ఇప్పుతారు. ఏమేం పాటలు పాడుకోవాలి? సీదైనా షిటపట షిట షినుకులలో నీలి మబ్బు జారి వదిలి రేవంత్ అన్న ఆడిండే వయ్యారంగా అని మేమందరం అవలాగాలం కూర్చొని ఉన్నాం. ఇక్కడ తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు, గట్లుంటుంది ఇలా కథ. అంటే తెలంగాణ కావాల్సింది మాత్రం మాట్లాడారు. ఏదో అపవాదేసి అది ఏదంటారు కదా, బట్టగాల్సి మీదేసిన అక్బరుద్దీను అక్కడ అంటే వీళ్ళ జోకులు ఒకరి మీద ఒకరు. ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ 2 వాదోపవాదాలు వింటే ఒక సినిమా డైలాగులు తప్ప, ఏది బాహుబలి డైలాగులు వాళ్ళ మీద వీళ్ళ వేసుడు తప్ప ఉపయోగపడే కార్యక్రమాలు చేయట్లేదు వీళ్ళు. ఇది మనం కోరుకోవాల్సింది ఇది కాదు. మన అసెంబ్లీలో ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఒకరి మీద ఒకరేమో జోకులు వేసుకుంటారు, ఒకరేమో పొగుడతారు, చుట్టాలంటారు. అక్బరుద్దీన్ ఒక వయసుని ఛాలెంజ్ చేస్తాడు, నువ్వు ఆడికి రా, నీకు నేను టికెట్ ఇస్తా, నేనే మొత్తం చూసుకుంటా. ఆర్ఎస్ఎస్ ఇల్లు అంటారు, వాళ్ళే ఇల్లు ఆర్ఎస్ఎస్ ఇల్లు అంటారు. నేను మర్చిపోయినలే అన్నా అంటాడు. మళ్ళీ మనం పాత దోస్తులం ఇవి చూడడానికి మనము అసెంబ్లీకి పంపించింది వీళ్ళందరూ. ఆంధ్ర అసెంబ్లీ రసవత్తరంగా అయింది. ఇప్పుడు చాలా బాగుంది. జగన్ నిలగొట్టిన తర్వాత అని నిన్న ఒకటి ఫోన్ చేసిండు అన్న రాత్రి నాకు, మా జగన్ అన్న అంటావా అని అంటే గొయ్యాల కూడా అంటున్నా, ఏం పీక్తో పీక్ రీ ఇది కట్ చేసి పెట్టరా చేయను సీరియస్గా. ఇప్పుడు ఇది పిన్ చేసి పెట్టి ఇంకా ఇవో జగన్ అన్న అంటున్నా. జగన్ పోయిన తర్వాత ఇప్పుడు జగన్ అన్న కూడా అన్న జగనే అంట. జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత అసెంబ్లీ ఆంధ్రాది చల్లబడ్డది. దేశ పాపం కడిగిపోయినట్టు అనిపించింది ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు చెప్తున్నా, ఇద్దరు అన్నజల్లెలు కలిసి రాష్ట్రాన్ని మళ్ళీ దోసుకదేనిగా చురు చేసినుండే. మళ్ళీ పోయి డీకే సుకుమార్ దగ్గరనే కలిసి ఇద్దరు. ఇప్పుడు చెప్తున్నా, ఇది కట్ చేసి పెట్టరా.
దేశ భయపడతాను ఇంకా నాకేం చెప్తాడు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళకి ఇంత చాతగాన వాళ్ళు నాకు అర్థం కాలే. నాకేమంటాడు రాత్రి టీఆర్ఎస్ వాళ్ళు బద్దలు వలగొట్టినాం నీది కూడా వలగొడతామని అవి గాజులు వేసుకొని కూర్చున్నాం మాతో మేము ఉన్నావు చూడి అని దా ఫాల్తు కాదు ఎడికని కుడతారా మీరు నాకు అర్థం కాదు. గిజ్జేనికి బతకనికి కుడతారు గిసుంటోళ్ళ వల్లనే మీకు జగన్. అరే మీకు సిగ్గులు శరాలు ఉంటే పాపము శ్రీరెడ్డి ఎంత కష్టపడ్డది జగనన్న నా మీద అరెస్ట్ చేసిరు. మీ జగనన్న ఒక మాట మాట్లాడలే. అమెరికాకేని నా మిత్రుడనే అంట ఎంత కష్టపడ్డాడు పంచు ప్రభాకర్ జగనన్న కోసం ఎంత జగనన్న కాదు అమ్మ జగన్ కోసం ఎంత కష్టపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి కష్టపడితే పంచు ప్రభాకర్కి మీరు ఏమైనా వేసిర్రా? ఇవాళ ఆయన కూడా మాట్లాడిండి ఇవాళ సోషల్ మీడియాలో ఏమనని ఏం చేస్తున్నావు జగన్ నువ్వు అని చెప్పి మాట్లాడిండు. ఫస్ట్ వాళ్ళని కాపాడుకోర్రి. ఇట్లా చేతులు పెట్టి ఇట్లా చూస్తే కాదు. ఈ చెయ్యి ఇట్లా పోతుంది ఈ చెయ్యి ఇట్లా పోతుంది. ఎందుకు పోతుందో మాకు అర్థం కాదు. రాజధాని చేయనోడు రాజకీయాలు చేయనీకి వచ్చిండు పీకనీకి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఇట్లా అట్లా మాట్లాడతాడు. రాజకీయ హత్యల గురించి మాట్లాడతాడు జగన్ రెడ్డి. సొంత కుటుంబ సభ్యుల హత్యల గురించి మాట్లాడనోడు రాజకీయ హత్యల గురించి మాట్లాడతాడు. ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడినా ఏం పీక్తో పీకరా. దిస్ ఈజ్ నాట్ ఏ నేను సబ్జెక్టుగానే మాట్లాడుతున్నా. ఈడ కూడా అందులో నిన్ను కలుపుకున్నా ఇది గుర్తుపెట్టుకో. నా సబ్జెక్ట్లో నిన్ను కలుపుకున్నా. ఫోన్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి నీకు అర్థమవుతుందా. ఒకప్పుడు అసెంబ్లీలో ఎంత మంచి విధానాలు ఉంటుండంటే ఏవి మాట్లాడాలి నిజంగా చెప్పాలంటే మన తెలంగాణ వచ్చినాక మనోళ్ళే ఖరాబ్ చేసారు. అంటే ఏ మాటలు అంటే కొన్ని మాటలు నిషిద్ధం ఉంటాయి అసెంబ్లీలో. ఏది పడితే అది నిన్న మాట్లాడారు. ఇట్లా అజిత్ దోవల్ గారి పేరు తీసుకోవద్దు అదాని అంబానీ పేరు తీసుకోవద్దు అంటే సరే నేను అజిత్ దోవల్ గారి పేరు అదాని మన టీచర్లకు అంటాం చూడు మనం అనేది ఉంటుంది. మాకు రావనుకున్నావా? మళ్ళీ సిగ్గుదోపినోడిని ఎందుకు కూర్చుకున్నారో నాకు అర్థం కదా. రూల్స్ ఉల్లంఘించేటోడు సిగ్గుదోపినోడు అవుతాడు కదా కరెక్ట్గా. మళ్ళీ 4 సార్లు గెలిచిండు ఎంపీ లెక్క. రూల్స్ తెలియదు పార్లమెంట్ లెక్క. పీకనికి వచ్చిండు అంతే కదా. మనం చూడాలా ఆ పీక్ కూడా ఎందుకు చూడాలా. మస్తు ఇట్లా ట్రైన్ చేసి ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. మళ్ళీ ఇవాళ మాట్లాడు అవి గుర్తుండయి. ట్రిక్ తిరుగుతుంటుంది బ్రెయిన్ అంతా. ఏం గుర్తుండయి కాకకు. కానీ ట్రైనింగ్ మంచిగా జరుగుతుంది అన్న ట్రైనింగ్. డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా కొంచెం ఉంటుంది. ఆ పైసలు ఎడికని వస్తున్నాయి అది కూడా చిట్టా చెప్దాం. మీరు అడిగారు కదా మీ ఫర్మాయిష్ గిరీష్ భాయ్ ఆ ఫర్మాయిష్ ఇప్పు అని చెప్తా.